హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వంకాయ టమాటో కర్రీ చేస్తున్నాము. ఇది అన్నంలోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని చేయటం కూడా చాలా ఈజీ. ఇది ఒక మంచి హెల్దీ వంటకం. దీన్ని ఎలా చేద్దామో చూద్దాం. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి అందులోకి సరిపడినంత నూనె వేసి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర అన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. తర్వాత ప్యాన్ మీద మూత పెట్టి ఈ ఉల్లిపాయలు మగ్గేదాకా మగ్గనివ్వాలి. ఆ తర్వాత అందులోకి కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లిపాయ కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని కొద్దిగా ఉప్పు నీళ్ళలో వేసించుకొని కడిగి ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. వీటిని మూత పెట్టి మగ్గనిద్దాం. తర్వాత మూత తీసి అందులోకి సన్నగా తరుక్కొని పెట్టుకున్న ఒక టమాటాను కూడా వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. తర్వాత మూత తీసి వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి సరిపడినంత కారం, ఆ తర్వాత ఉప్పు కూడా వేసి బాగా కలుపుకోవాలి. మీకు గ్రేవీ కావాలనుకుంటే కొద్దిగా వాటర్ పోసుకొని కొద్దిగా టమాటాలన్నీ స్మాష్ చేసుకొని మగ్గనివ్వాలి. ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే బాగా కలుపుకుంటే వంకాయ కర్రీ రెడీ అయిపోతుంది. చాలా రుచిగా ఉంటుంది. అంతే, కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం బౌల్లోకి సర్వ్ చేసుకుందాము. వేడి వేడిగా టేస్టీ వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇది అన్నంలోకి చపాతీలతోటి చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఏమైనా కామెంట్స్ ఉంటే నాకు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.